ఒకప్పుడు భారతదేశంలో అన్ని ప్రభుత్వమే తయారు చేసేది. పాలు, పెరుగు, నెయ్యి, బ్రెడ్, బిస్కెట్లు, పచ్చళ్ళు, నూనె, బెల్లం, పంచదార, మసాలాలు, ఫ్రూట్ జ్యూస్. ఇవి కాకుండా వాచ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, స్టీల్, సిమెంట్, టైల్స్ ప్రభుత్వమే తయారు చేసేది. ల్యాంబ్రెట్ అనే స్కూటర్ కూడా. అంబాసిడర్ కారు ఉండేది, కానీ ఒక్క కంపెనీకే మొనాపలి హక్కులు ఇచ్చింది ప్రభుత్వం. మళ్ళీ ఈ డొక్కు స్కూటర్లు, కార్లు దొరక్క సంవత్సరాల తరబడి వెయిటింగ్, పైరవీలు. టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు, ఫోన్ సర్వీసు, ఎయిర్లైన్స్, రైళ్లు, బస్సులు ప్రభుత్వమే నడిపేది. సోషలిస్టు విధానాలు అమలు చేసిన ప్రతి దేశం నాశనమైంది. వెనిజువేలా, నార్త్ కొరియా, జింబాబ్వే, ఇలా చెబుతూ పోతే చేంతాడంతుంటుంది లిస్టు. భారతదేశం కూడా బ్రిటిష్ పెనం మీద నుంచి నెహ్రూ, ఇందిరాగాంధీల సోషలిస్టు పొయ్యిలో పడింది. ఈ సోషలిస్టు విధానాల మూలంగా దేశం దివాళా తీసి కనీసం ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి కూడా డాలర్లు లేని పరిస్థితి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ని అప్పడిగితే, మీరు ఈ ప్రభుత్వ రంగ ఉన్మాదం నుంచి బయటపడి ప్రైవేటీకరణ చేస్తేనే అప్పిస్తాం